విశాఖ డీసీసీ కార్యాలయంలో పరిరక్షణ ఉద్యమ పోరాటంపై ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్రాజు రామారావు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి నిర్వీర్యం చేయడం దుర్మార్గమని ఆరోపించారు. ఉపాధి కూలీలు పట్టు కొడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు కనీస వేతనాలు లేవన్నారు. కేంద్రం వైఖరి వెంటనే మార్చుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా, పంచాయతీ, గ్రామం, రాష్ట్ర స్థాయిలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దీనికి ఏదైతే ఆ రోజు ఆ చట్టంలో చేర్చారో కూలీలకి జీతం ఎంత ఇవ్వాలి, భరోసా ఎంత ఇవ్వాలి ఏంటి అన్నది ఏదైతే ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని కంటిన్యూ చేయాలి. దాన్ని మార్చాలంటే ఇక పెంచాలి, కానీ పెంచి చేయాలి, కానీ దాన్ని తగ్గించి ఏదైతే 90% 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటట్లు చేయాలి, కానీ 60% తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రం మీద భారం పెడుతున్నారు. రాష్ట్రం ఉన్నదాన్నే చేయలేకపోయి ఇవాళ 5 నెలలు బట్టి ఆ రైతు కూలీలకి ఆల్రెడీ ఉపాధి హామీ పథకం కింద చేసిన వాళ్ళు పేమెంట్లు చేయట్లేదు. అలాంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రం ఇవాళ మళ్ళీ 40% మీరు చేయండి అంటున్నారు. 10% ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. అలాంటి ఇవాళ 40% ఇవ్వాలంటే చాలా కష్టం. దీన్ని మేము ఉధృత స్థాయిలో తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ బిల్లు ఈ చట్టం ఏదైతే మీరు చేశారో 13 నెలలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి దాన్ని జనాల్లోకి వెళ్ళి రైతుల తాలూకా వాళ్ళు కూడా ఒక కమిటీ వేసి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ వల్ల ఏంటి దీనివల్ల మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్ని చేసి ఒక చట్టం క్రియేట్ చేసింది. వీళ్ళు ఆ 13 నెలలు చేసిన దాన్ని 3 రోజుల్లో ఈ చట్టాన్ని రద్దు చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీనివల్ల ప్రజలకి మేలు జరుగుతుంది, డబ్బులు వెళ్ళిపోతున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ కి డబ్బులు మిగలాలనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. అలా పేద ప్రజలు కడుపు కొడుతున్నారు. దీన్ని మేము ఖండిస్తూ రేపు దినాన 11వ తారీఖు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు మన జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం దగ్గర మేము 1 డే హంగర్ స్ట్రైక్ మేము అఖిల పక్షాలు అందరూ కలుపుకొని మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం. మీ అందరూ సహకరించండి. ఖచ్చితంగా ఇది ఏంటంటే మా పార్టీ కోసం కాదు, పేద ప్రజల కోసం. మనం పేద ప్రజల హక్కులు మనం కాపాడాలి, రాజ్యాంగం కల్పించిన హక్కులు మనం కాపాడుకోవాలి. అలాగే గాంధీ గారి పేరు, మహాత్మా గాంధీ గారి పేరును కూడా మనం కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడికి, ప్రతి వారికి ఉందని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు లక్రాజు రామారావు, రాష్ట్రీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో చేస్తున్నటువంటి అరాచకాలని మీ ముందుకు తీసుకురావడానికి గత నెల 27వ తారీఖున సిడబ్ల్యూసీ వర్కింగ్ కమిటీ మీటింగ్లో శ్రీమతి సోనియా గాంధీ గారు, అలా రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు తీసుకున్నటువంటి నిర్ణయాలని మీతో చెప్దామని చెప్పేసి, ఏదైతే మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని వాళ్ళు పేరు మార్చి విబిజీ రామ్జీ అనే పేరుతో ఉపాధి హామీ కూలీలు, ఏదైతే ఉపాధి కూలీలు ఉన్నారో వాళ్ళని మోసం చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది 2005లో గత యూపీఏ ప్రభుత్వం 1 టైంలో ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఉపాధి కూలీలకి ఏదైతే ఉపాధి కల్పించాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారో వాటిని గతంలో 13 నెలలు దీని మీద వర్కౌట్ చేసి ఈ చట్టాన్ని చేస్తే, ఈరోజు ఏదైతే విబిజీ రామ్జీ అనే ఒక చట్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది, దాన్ని ఓన్లీ 3 రోజుల్లో, ఒక చట్టాన్ని 3 రోజుల్లో ఎలా కూలీ చేయాలని చెప్పేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వం కూర్చొని 3 రోజుల్లో చట్టాన్ని చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి నష్టం కలిగించే విధంగా చేస్తూ ఉన్నది. గతంలో యూపీఏ 1, 2లో ఈ ఉపాధి హామీ కూలీల కోసం ఏదైతే 100 దినాలు పని దినాలుగా, అలాగే 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఒక చట్టాన్ని చేస్తే, దాన్ని వాళ్ళు కూలీ చేస్తూ ఏదైతే ప్రజల్ని కార్పొరేట్ శక్తులకి ఎండగట్టాలని చెప్పేసి వారు ఈరోజు ఏం చేశారంటే 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. ఆ రోజు ఎవరైతే ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేసి పనిని పొందే విధంగా ఆ రోజు చట్టంలో ఉంటే, ఈ రోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళు డిమాండ్ చేయడానికి లేదు. అలాగే ఏదైతే ఈ చట్టంలో, గత చట్టంలో ఉన్నటువంటి మన పొలాలు పండించుకునే టైంలో కూడా వాళ్ళు డిమాండ్ చేసి
దానికి నా మినిమం 400 రూపాయలు వేసి ఇవ్వాలని చెప్పేసి అప్పుడుంటే ఈ రోజు ఆ చట్టంలో అలాంటి ఏమీ లేవు. మరి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ చట్టాన్ని మహాత్మా గాంధీని మన ఏదైతే భారతదేశంలో కానివ్వండి ప్రపంచ దేశాల్లో కూడా ఆయన మహాత్మాని పిలుచుకుంటూ ఆయన విగ్రహాలు పెడుతుంటే ఈరోజు ముసలి కన్నీరుతో ఎన్డీఏ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కి గాంధీ గారి ఫోటో పెడుతుంది. బయట చూస్తే దండలేస్తారు. వారు బీజేపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంత్రులు కానివ్వండి వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి గాంధీ గారి ఫోటోలు పెట్టి గన్తో షూట్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ విబిజి రామ్జీ అనే చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టాన్ని మహాత్మా గాంధీ పేరుని తుడచాలని చూస్తున్నారు తప్పితే వేరే ఇంకేమీ లేదు. ఈరోజు కూలీలు ఎవరైతే ఉన్నారో వలసలకు వెళ్ళిపోయారో ఆ రోజు అనంతపురం జిల్లాలో బండ్లపల్లి గ్రామానికి ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చి ఆ రోజు ఆ వలస గ్రామాలన్నీ పరిశీలించి ఈ చట్టంలో ఉన్నటువంటి ఏదైతే ఫలాలు ఉన్నాయో వాళ్ళకి అందాలని చెప్పేసి ఆ రోజు చట్టాన్ని రూపొందించి 2005లో ఆ రోజు అక్కడ మీటింగ్ పెట్టి అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈరోజు అడుగుతా ఉన్నాం, మీరు మహాత్మా గాంధీని మా అయితే ఈ పేరు చట్టంలో తీసేయగలరు కానీ ఈ గ్రామీణంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసుల్లో తీలేరు అని చెప్తా ఉన్నాం. విబిజి రామ్జీ అంటే ఏదైతే మహాత్మా గాంధీని చంపారో ఆయన పేరు వచ్చే విధంగా వాళ్ళకి అంత ప్రేమ ఉంటే వేరే దానికి పెట్టుకోవాలి తప్పితే కానీ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఆ చట్టం పేరు తీయకూడదు అని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. విబిజి రామ్జీ అంటే నాథూరామ్ గాడ్సే, వాళ్ళు నిజంగా రాముడి పేరు పెడితే మేము ఇంకా ఆనందించేవాళ్ళం. ఏదైతే మహాత్మా గాంధీ ఉన్నారో ప్రపంచ దేశాల్లో ఆయన గౌరవిస్తారో ఆయన పేరు తీసి ఆయన చంపిన ఆ వ్యక్తి పేరు వచ్చేటట్టు విబిజి రామ్జీ అని పెట్టడం జరిగింది. నాథూరామ్ గాడ్సే వాళ్ళు ఇంటర్నల్ ఫీలింగ్ అదే, కానీ బయటకు అందరికి ఏంటంటే రామన్ వస్తే రాముడు లేకపోతే ఇంకోటి అని చెప్తున్నారు తప్పితే వాళ్ళు నాథూరామ్ గాడ్సే పేరు వచ్చే విధంగా విబిజి రామ్జీ అనే చట్టాన్ని రూపొందించి 3 రోజుల్లో 2 రోజులు అక్కడ డిస్కస్ చేసి హైదరాబాద్ లో ప్రెసిడెంట్ గారితో అప్పటికప్పుడు సంతకం చేసి ఆ చట్టాన్ని రూపొందించడం జరిగింది. దీని ద్వారా చాలా మంది కూలీలకి చట్టబద్ధత ఏదైతే పని ఉపాధి హామీ ఉందో దాని చట్టబద్ధత కోల్పోతున్నారు. వాళ్ళ పనిని డిమాండ్ చేయలేకపోతున్నారు.